భాగముగా మరొకసారి భాగస్థులవటానికి ముందు, యేసు రక్తములో పాలు పంచుకోవటానికి ముందు నా ప్రశ్న, ఆర్ యు ఎంజాయింగ్ దట్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్? ఆర్ యు ప్రాక్టీసింగ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్? ఆర్ డూ యూ థింక్ ఓన్లీ సమ్ స్పెషల్ పీపుల్ హియర్ అండ్ దేర్, వాళ్ళు తాకితే నేను కింద పడాలి, వాళ్ళు మాట్లాడితే నాకేదో జరగాలి అన్న మిథికల్ ఫ్యాన్సీలో బ్రతుకుతున్నావా? లేకపోతే ఆర్ యు ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఎవ్రీ డే? ప్రతిదినము పరిశుద్ధాత్ముని యొక్క తాకిడిని, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, పరిశుద్ధాత్ముడు నీలో చేస్తున్నటువంటి కార్యానికి ప్రార్థనాపూర్వకంగా సహకారం, దాని కారణం చేత ప్రపంచములను తిరగరాసేటటువంటి, ప్రపంచ సృష్టిని తిరగరాసేటటువంటి, ప్రపంచ మానవ సమాజాన్ని తిరిగి పునరుత్థానము పొందించేటటువంటి ఈ మహత్కార్యములో, ఈ బృహత్కార్యములో నేను ఒక భాగం అన్నటువంటి విశాల దృక్పథాన్ని కలిగి ఉన్నావా? That is the question this morning, my brothers, my sisters. We are new creation. మనము ఒక క్రొత్త సృష్టి. మనము క్రొత్త సృష్టిగా మారటానికి గల కారణం పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్ముడు మనకిచ్చే అనుదిన అనుభవం. ఒకసారి నేను మీకు ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం చాలా చక్కటి ఉదాహరణ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయాన్ని గనక చూస్తే అక్కడ ఫిలిస్తీయుల చేత ఇశ్రాయేలీలు ఓడిపోవటం మనం చూస్తాం. ఓడిపోయిన తర్వాత ఆ పంచాయతీ పెట్టుకున్నారు. పంచాయతీ రివ్యూ పంచాయతీ అన్నమాట. ఆ రివ్యూ పంచాయతీలో ఏం జరుగుతోంది? ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబీనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులు తీర్చుకొనగా వారు